ఆలోచనలో యథార్థముగా ఉన్నారా? మీరు ప్రవర్తనలో యథార్థముగా ఉన్నారా? మీరు దేవునికిచ్చే విషయములో యథార్థముగా ఉన్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది కదా. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన సహోదరులు యేసుదాసు గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది కదా. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. నా కుమారుడా, నీ విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రావల యందు చక్కగా నడిపించుకొనుము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. ఏ మాటలైతే నీ బిడ్డలతో మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. ఈ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయని ప్రభువా సహాయించండి. కృపను గ్రహించి మమ్మల్ని మీరు ఆఖరికి సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మంది పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోండి. అలాగని ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు యేసుదాసు గారిని దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాన్ని దీవించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందురా. ఈరోజు మనం లేఖన భాగం ఆధారంగా ఈరోజు మన అంశం ఏమిటంటే మనం యథార్థత కలిగి ఉండాలి అన్న అంశం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అవును ప్లరా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనం యథార్థత కలిగి ఉండాలి. అవును ప్లరా, ఎందుకంటే అక్కడ ఏమని రాయబడిందంటే, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. దేవుడు మానవులతో నరులతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు నా మాటలు విను, నా మాటలు విని, నా వాక్యాన్ని విని నువ్వు జ్ఞానము తెచ్చుకునుము అంటున్నాడు. నా మాటలు వింటే నీకు జ్ఞానం వస్తుంది, నా వాక్యం వింటే నీకు జ్ఞానం వస్తుంది. నీలో ఉన్నటువంటి అవిధేయత దూరమైపోతుంది, నీలో ఉన్నటువంటి అమాయకత్వం దూరమైపోతుంది, నీలో ఉన్నటువంటి ఎర్రితనము దూరమైపోతుంది. నా మాటలు ఒక వ్యక్తికి జ్ఞానాన్ని కలిగిస్తాయి అంటున్నాడు దేవుడు. నిజమే కదా. దేవుని వాక్యము ఒక వ్యక్తికి జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా. ఆ వ్యక్తిని చక్కగా నడిపిస్తుంది దేవుని వాక్యం. అందుకనే నా కుమారుడా నువ్వు విని జ్ఞానము తెచ్చుకొనుము. జ్ఞానము తెచ్చుకొని నీ హృదయమును యథార్థమైన త్రావల యందు చక్కగా నడిపించుకొనుము. అవును, యథార్థమైన త్రావల యందు చక్కగా నడిపించుకొనుము అంటున్నాడు. అవును పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం వింటే జ్ఞానాన్ని పొందుకుంటాం. జ్ఞానాన్ని పొందుకొని మన యొక్క హృదయాన్ని మరి యథార్థమైనటువంటి మార్గంలో చక్కగా నడిపించుకుంటామని సొలొమోను భక్తుని ద్వారా దేవుడు రాయించున్నాడు. అవును, ఒక వ్యక్తికి దేవుని వాక్యం అవసరము. దాని ద్వారా జ్ఞానం వస్తుంది, దాని ద్వారా తన హృదయాన్ని చక్కగా నడిపించుకుంటాడు యథార్థమైన త్రావల యందు. అందుకే పిల్లరా మనం యథార్థత కలిగి ఉండాలి. యథార్థత మనం కలిగి ఉండాలంటే పిల్లరా దేవుని వాక్యం విని పిల్లరా జ్ఞానాన్ని తెచ్చుకొని మరి ఆ జ్ఞానం ద్వారా మనం నడిపించబడాలి. అయితే తెలుసుకున్నాం కదా, యథార్థంగా జీవిస్తే మరి ఏ విధంగా మనం యథార్థంగా జీవించాలి, ఏ విషయాల్లో యథార్థంగా ముందుకు కొనసాగాలి, యథార్థంగా జీవిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో అన్న విషయాల్ని కొన్ని విషయాల్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము, యథార్థవంతులు ఒకరు యందు ఒకరు దయచూపుదురు, దేవునికి మహిమ కలుగునుగాక. మన హృదయం ఎప్పుడైతే మనం యథార్థమైన త్రావల యందు నడిపించుకుంటామో
అప్పుడు యథార్థంగా మనం జీవిస్తూ వస్తాము. అప్పుడు యథార్థవంతులు ఏం చేస్తారంటే ఒకరి యందు ఒకరు దయ చూపించుకుంటారు. అవును పిల్లరా, దయ అనేది చాలా ముఖ్యమైనది పిల్లరా. అవును, ఒకరి పట్ల ఒకరు దయ చూపించుకుంటారు. ఎవరు అంటే యథార్థంగా బ్రతికేవారు. యథార్థత లేని వారికి ఒకరంటే దయ ఉండదు పిల్లరా, ఒకరంటే జాలి ఉండదు పిల్లరా. యథార్థత లేని వారికి పిల్లరా ఒకరి పట్ల ఏ దయ ఉండదు, జాలి ఉండదు, కనికరము ఉండదు పిల్లరా. ఎవరు ఎలా ఉంటే మనకెందుకులే అనుకొని వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు పిల్లరా. కనుక ఈ రోజుల్లో అలా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పిల్లరా, మనం యథార్థంగా జీవించడం వల్ల ఉండేటువంటి మొదటి విషయం మేలు ఏమిటంటే పిల్లరా, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. అవును కదా, మనం దయ చూపించాలి క్రీస్తునందు పిల్లరా. అవును, మనం దయ చూపించాలి. ఎందుకంటే మనకు దేవుని దయ ఉండాలి, అలాగనే మనుషుల దయ కూడా ఉండాలి. ప్రభు యేసుక్రీస్తుల వారు కూడా ఆయన ఎదుగుతున్నప్పుడు మరి దేవుని దయందు మనుషుల దయందు ఎదుగుతూ వచ్చాడు పిల్లరా. ఒక వ్యక్తికి దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి అని వాక్యం మనకి చక్కగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకి తెలియపరుస్తూ ఉంది. ఎందుకు అంటే పిల్లరా, పగ లేకుండా ఉంటారు దయ చూపించేవాళ్ళు, పగ లేకుండా ఉంటారు, పంతం లేకుండా ఉంటారు పిల్లరా, అసూయ లేకుండా ఉంటారు. ఈరోజు ఏం జరుగుతుంది, ఒకరి పట్ల ఒకరు దయ చూపించుకోలేకపోతున్నారు, ఒకరి పట్ల ఒకరు జాలి చూపించుకోలేకపోతున్నారు, ఒకరి పట్ల ఒకరు పిల్లరా మంచి మనసు కలిగి ఉండలేకపోతుందన్నమాట. ఎలా ఉంటున్నారు నేటి సంఘాల్లో క్రైస్తవ సహోదరులు అంటే పగతో ఉంటున్నారు, పంతంతో ఉంటున్నారు, అసూయతో ఉంటున్నారు, కక్షతో ఉంటున్నారు, కుళ్ళుతో ఉంటున్నారు, ద్వేషంతో ఉంటున్నారు, ఓరవలేని మనసుతో ఉంటున్నారు పిల్లరా. ఎందుకు అంటే వాళ్ళు యథార్థత లేదు పిల్లరా. అందుకనే మనుషులంటే పక్కవారంటే పగ, కుళ్ళు, కుతంత్రాలతో, అసూయతో బ్రతుకుతున్నారు చాలామంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ సమయం ముందు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా ఆలోచించే లేఖన భాగం తెలియపరుస్తుంది. ఎందుకు మనుషుల్లో కక్ష పెరిగిపోతూ ఉంది, కుళ్ళు పెరిగిపోతూ ఉంది, అసూయ పెరిగిపోతూ ఉంది, గర్వపడుతున్నారు, నేనే ఎక్కువ అనుకుంటున్నారు, ఎదుటి వారిని తక్కువగా చూస్తున్నారు అంటే వాళ్ళలో యథార్థత లేదు కనుక, నిజమైన జ్ఞానము దేవుని జ్ఞానము వారిలో లేదు కనుక, వారిలో యథార్థత అనేది లేదు కనుక ఈరోజు చాలామంది అలాగా జీవిస్తున్నారు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించి, అందుకనే మరి మనం ఏం చేయాలంటే పిల్లరా, ఒకటి మన ఆలోచనలో యథార్థత ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్ కింద మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన ఆలోచనలో యథార్థత ఉండాలి పిల్లరా. యథార్థమైనటువంటి ఆలోచనలు మనం చేయాలి. ఎందుకంటే మనం బాగా ఆలోచన చేస్తారా, మన ఆలోచనలు బట్టి మనం నడిపించబడతాం, మన ఆలోచనలు బట్టి మనం తీర్మానం తీసుకుంటాం పిల్లరా. ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎలా జీవిస్తా అంటే తనకు వచ్చిన ఆలోచనలు బట్టి నడిపించబడతా వస్తాడు, తనకు వచ్చిన ఆలోచనలు బట్టి ప్రియ దేవుని బిడ్డరా మాట్లాడుతూ వస్తాడు, తనకు వచ్చిన ఆలోచనలు బట్టి ప్రవర్తిస్తూ వస్తారు క్రీస్తునందు. అందుకనే మన ఆలోచనలో యథార్థత ఉండాలి, మన ఆలోచనలు బట్టి మనం నడిపించబడతాం. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదరులరా, మంచి ఆలోచనలు కానీ చేస్తే పిల్లరా ఆలోచించేయండి, గమనించండి, మేలు పొందుకుంటాం. చెడు ఆలోచనలు చేస్తే నష్టపోతాం. గమనించండి సహోదరులరా. అవును, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎలా నడిపించబడతారు, అనేక మందిని అని మనం బాగా ఆలోచన చేస్తే వాళ్ళకు వచ్చే ఆలోచనలు బట్టి వాళ్ళు నడిపించబడతారు. అందుకనే మన ఆలోచనలు యథార్థమైన అనుకోండి, అప్పుడు పిల్లరా మంచి ఆలోచనలు మనం చేయగలుగుతాము, అప్పుడు మంచిగా మనం బ్రతకగలుగుతాము, అప్పుడు మనం మేలు పొందుకుంటాం పిల్లరా. మరి అనేక మంది చెడు ఆలోచనలు చేశారనుకోండి పిల్లరా, చెడుగా జీవిస్తారు, చెడుగా బ్రతుకుతారు, తర్వాత నష్టపోతారు. అందుకనే మన ఆలోచనలు యథార్థంగా ఉండాలి. సహోదరులారా ఆలోచించండి, ఆలోచనలో ఎక్కడ లోపం లేకుండా మనం ఉండాలి. ప్రతి విషయాన్ని న్యాయంగా మనం ఆలోచన చేయాలి, యథార్థంగా మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసే ప్రతి విషయము అది మంచిది అయి ఉండాలి, అది మేలైనది అయి ఉండాలి, అది వాక్యానుసారమైంది అయి ఉండాలి, అది దేవునికి ఇష్టమైంది అయి ఉండాలి పిల్లరా. ఇలా మనం ఆలోచన చేయాలి.
ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు? యథార్థంగా ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో. రెండోది పిల్లరా, మన మాటల్లో యథార్థత ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించి మొదట చూసాం మనము, మన ఆలోచనలు మంచి అయితే మేలు పొందుకుంటాం, చెడ్డ అయితే చెడిపోతాం ప్రతి ఒక్కరం కూడా. అందుకని యథార్థమైన ఆలోచన కావాలి. రెండోదిగా పిల్లరా, యథార్థంగా మనం మాట్లాడాలి. క్రీస్తుని మన మాటల్లో యథార్థత ఉండాలి. ఎందుకంటే మన మాట అవునంటే అవును అన్నట్టుగా ఉండాలి, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మన మాటల్లో యథార్థత ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవాళ్ళను. వీటికి మించి పుట్టినది దుష్టుడి నుండి వచ్చినది. ఈరోజు నువ్వు యథార్థంగా మాట్లాడటం లేదు అంటే, మాట మారుస్తున్నావు అంటే, మాట తిప్పుతున్నావు అంటే, మాట వంకర తిప్పుతున్నావు అంటే పిల్లరా, ఒకవేళ నిన్ను దుష్టుడు వాడుకుంటున్నాడేమో, సాతానుడు వాడుకుంటున్నాడేమో. నిజంగా నువ్వు దేవుని చేత వాడబడుతుంటే నీ మాట కరెక్ట్గా ఉంటుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటుంది పిల్లరా. అందుకని మన మాటల్లో యథార్థత ఉండాలి పిల్లరా. వాక్యం చెప్తుంది పిల్లరా, మరి యథార్థవంతుడు ఏం చేస్తాడో తెలుసా? నష్టం కలిగినాను మాట తప్పడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక మాట ఇచ్చాడు అనుకోండి యథార్థవంతుడు, తనకు నష్టం కలిగినా కానీ మాట తప్పడు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. మన జీవితాల్లో, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు మాట తప్పున్నావో ఆలోచించు. అసలు నీ మాటల్లో యథార్థత ఉందా? గమనించండి. నీ ఆలోచనలో యథార్థత ఉందా? నీ మాటల్లో యథార్థత ఉందా? ఒక్కసారి ఆలోచించు. మన నోటి గుండా ఏ మాట అయితే, ఎలాంటి మాటలు రావాలంటే యథార్థమైన మాటలు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఎందుకు యథార్థమైన మాటలు రావాలంటే, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడివని తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి నువ్వు అపరాధివని తీర్పు పొందుతావు. ప్రియులరా, ఆలోచించండి. అవును, మన మాటలను బట్టే నీతిమంతుడని తీర్పు పొందుతాము, మన మాటలను బట్టే అపరాధులమని తీర్పు పొందుతాం. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎలాగ మాట్లాడుతున్నావు? యథార్థంగా మాట్లాడుతున్నావా? నీ మాటల్లో యథార్థత ఉండాలి. అందుకే వాక్యము మరి తెలియపరుస్తూ ఉంటుంది పిల్లరా, మన మాటలను బట్టి రేపు విమర్శ దినమందు లెక్క చెప్పాలి. ఒకరోజు ఉంది, ప్రభు ఎదుట నిలబడే రోజు ఉంది, ఆయన సన్నిధిలో నిలబడే రోజు ఉంది. ఆ విమర్శ దినమందు మన మాటలను బట్టి అక్కడ లెక్క చెప్పాలి. ఎలాంటి మాటలు భూమి మీద మాట్లాడామో, ఎలాగ జీవిస్తూ వచ్చామో, ఎలా బ్రతుకుతూ వచ్చామో, మన మాటల చేత ఎంతమందిని ఒకవేళ మోసం చేస్తూ వచ్చామో, అబద్ధమైన మాటలు చెప్తా వచ్చామో, వ్యర్థమైన మాటలు చెప్తా వచ్చామో, మోసపూరితమైన మాటలు చెప్తా వచ్చామో, వీటన్నిటిని బట్టి విమర్శ దినమందు రేపు లెక్క అప్పచెప్పాలి. అది మనుషుల దగ్గర కాదు, అది ప్రభువు దగ్గర అప్పగించాలి. ప్రభువుకు లెక్క చెప్పాలి. పిల్లరా, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని నువ్వు తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుతావు. నీతిమంతుడు అని తీర్పు పొందితే పరలోకంలో ప్రభుతో కూడా ఉంటావు. అపరాధమని తీర్పు పొందితే నిత్య నరకానికి, నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. సహోదరుడా, ఆ నిత్య నాశనానికి మనుషుల ఆత్మలను పంపేయాలని కాదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. ఆ నాశనానికి పోకుండా రక్షించాలనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం ఆరోహణమై ఉన్నాడు. ఆయన మనసులో ఉన్న మాటలు నీకు బోధిస్తున్నాడు, సత్యమేదో అసత్యమేదో నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. సహోదరుడా, గమనించు ఈ సమయం ముందు. అందుకే మన మాటల్లో యథార్థత ఉండాలి. మూడోదిగా మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరుడు ఆలోచించు. మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. యథార్థంగా మనం ప్రవర్తించాలి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మనం ప్రవర్తించకూడదు. మరి ఆయా సమయాలను బట్టి ఒకలాగా మనం ప్రవర్తించకూడదు. ఎప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు
అన్నట్టుగా మనం ప్రవర్తించాలి. కొంతమంది మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు, మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. పిల్లరా, మనల్ని చూసేది ఎవరు పిల్లరా? దేవుడు చూస్తున్నాడు. లెక్క ఎవరి దగ్గర అప్పగించాలి? దేవుడి దగ్గర అప్పగించాలి. కనుక నిత్యము ఆయన మనల్ని చూస్తున్నాడని మనం గుర్తించాలి, గమనించాలి. ఆ సంగతిని మర్చిపోకూడదు. రాత్రి మొగుళ్ళు ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం కూర్చునేది ఆయన చూస్తున్నాడు, లేచేది ఆయన చూస్తున్నాడు. పిల్లరా, మన నడక ఆయన చూస్తున్నాడు, మన పడక ఆయన చూస్తున్నాడు, మన దినచర్య అంతా కూడా ఆయన చూస్తున్నాడు. ఎలా బ్రతుకుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి కనుమరుగైంది ఏదీ లేదు పిల్లరా. కనుక ఆలోచించేయండి పిల్లరా, ఇదిగో మన ప్రవర్తన విషయంలో యథార్థంగా మనం ఉండాలి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ సమయమందు క్రీస్తునందు పిల్లరా. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటాం. అందుకే అది వాక్యం చెప్తుంది పిల్లరా, మోసపోకుడి, మనుషుడు ఏదిత్తునో ఆ పంటనే కోయిన. మోసపోకుడి, దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయినని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఈ సమయమందు మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. యోసేపు చూడండి లేరా, ఆ పోతీఫరు భార్య దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు, చూసారా, గమనించాడు. తన ప్రవర్తనలో పిల్లరా ఎటువంటి చెడు ప్రవర్తన తన దగ్గర లేదు, చెడు ఆలోచన తన దగ్గర లేదు, చెడు మాటలు తన దగ్గర లేదు, చెడు ఉద్దేశము యోసేపు దగ్గర లేదు పిల్లరా. చెడు ప్రవర్తన ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకు తెలుసా? నా ప్రవర్తన అంతటిని నా దేవుడు చూస్తున్నాడు. చూసారా, ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఈ కడవర దినాల్లో ఉన్నాం, మోసపోవద్దు, జాగ్రత్త. నీ ప్రవర్తన ఎలాగా ఉంది? అందుకే పిల్లరా మనం యథార్థత కలిగి ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది పిల్లరా, నా కుమారుడా నువ్వు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అంటే పిల్లరా యథార్థవంతులు ఒకరి యందు ఒకరు ఏం చేస్తారు? దయ చూపిస్తారు. మనం యథార్థం కలిగి ఉండడం ద్వారా మేలేమిటి? ప్రయోజనం ఏంటంటే పిల్లరా, యథార్థవంతులం అయితే ఒకరి యందు ఒకరు ఏం చేస్తాం? దయ చూపిస్తాం. అలా దయ చూపించాలంటే మనం ఏం చేయాలి అంటే పిల్లరా, మన ఆలోచనలో ఒకటి యథార్థత ఉండాలి, 2 మన మాటల్లో యథార్థత ఉండాలి, 3 మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం పిల్లరా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యథార్థముగా ప్రవర్తించువాడో రక్షింపబడును, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడతారు. అందరు కాదు రక్షించబడేది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షింపబడరు, చర్చికి వచ్చే వాళ్ళందరూ రక్షింపబడరు, వాక్యము వినే వాళ్ళందరూ కూడా రక్షింపబడరు. ఎవరంటే చర్చికి వచ్చి వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆ తర్వాత యథార్థంగా ఎవరైతే బ్రతుకుతుంటారో, యథార్థంగా ఎవరైతే పిల్లరా ప్రవర్తిస్తూ ఉంటారో, యథార్థంగా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు రక్షించబడతారు పిల్లరా. ఈరోజు అనుకుంటున్నారు అనేక మంది, నాకేమో చర్చికి వెళ్తున్నాను, నేను రక్షించబడిపోయినాలే, నేను బాప్తిసం తీసుకున్నాలే, నేను వాక్యం ఉంటున్నాలే, నేను చర్చికి వెళ్ళి సందా వేసి వస్తున్నాలే అనుకుంటున్నాను. జాగ్రత్త. అందరు రక్షింపబడరు. యథార్థముగా ప్రవర్తించే వారే రక్షించబడతారు. మన జీవితాల్లో యథార్థత ఉండాలి, మన హృదయాల్లో యథార్థత ఉండాలి. యథార్థంగా మనం ప్రవర్తించాలి పిల్లరా. ప్రవర్తించినప్పుడు వాళ్ళు రక్షించబడతారని సొలొమోను భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడాలంటే యథార్థంగా జీవించు. ఎంతమంది ఈరోజు యథార్థంగా ప్రవర్తిస్తున్నారు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నారు పిల్లరా. ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకొని పిల్లరా లోపం లేకుండా యథార్థంగా ప్రవర్తిస్తారో వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు ఎలా రక్షించబడతారు అంటే, మొట్టమొదటిగా పిల్లరా శారీరకంగా రక్షింపబడతారు.
శారీరకంగా, మొదటి మాట శారీరకంగా రక్షించబడతారు. ఎందుకంటే శారీరకంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనేకమైన అపాయాలు వస్తుంటాయి, మనకి అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి నష్టాలు వస్తూ ఉంటాయి పిల్లరా. వాటిల్లో నుండి రక్షించబడతారు క్రీస్తునందు ప్రియులరా. ఎందుకంటే దేవుడి సన్నిధి వారితో కూడా ఉంటుంది కనుక కొన్ని అపాయాల నుంచి ఆయన తప్పిస్తూ వస్తాడు, కొన్ని ఆటంకాల నుంచి ఆయన తప్పిస్తూ వస్తాడు, కొన్ని సమస్యల నుంచి ఆయన తన బిడ్డల్ని తప్పిస్తూ వస్తాడు క్రీస్తునందు ప్రియులరా. తన బిడ్డల్ని ఇడిపిస్తూ వస్తాడు. శారీరకంగా మనము రక్షించబడతాము అంటే శారీరకంగా శిక్షను అనుభవించకుండా, శారీరకంగా నష్టపోకుండా పిల్లరా, మరి అనేకమైన అపాయాలు వచ్చినప్పుడు, కొన్ని నష్టాలు వచ్చినప్పుడు పిల్లరా, వాటిల్లో పడిపోకుండా, వాటిల్లో చిక్కుపోకుండా, వాటిల్లో పతనమైపోకుండా శారీరక సంబంధమైనటువంటి రక్షణ మనకు ఉంటుంది దేవుని ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే పిల్లరా మనకి కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయంటే, ఒకటి మనుషుల ద్వారా కొన్నిసార్లు మనకి అపాయాలు వస్తాయి. మనుషులు మనల్ని నష్టపరచాలి అనుకుంటారు, మనుషులు మనల్ని గాయపరచాలి అనుకుంటారు, మనుషులు మనల్ని అవమానపరచాలి అనుకుంటారు, మనుషులు మనల్ని ఇబ్బందిపరచాలి అనుకుంటారు. కనుక మనుషుల ద్వారా మనకు కొన్ని అపాయాలు వస్తాయి. ఆ మనుషుల ద్వారా వచ్చే అపాయాల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు, వారి బారిన పడకుండా రక్షిస్తాడు పిల్లరా. రెండోది పిల్లరా గమనించండి, శత్రువుల ద్వారా కూడా మనకి అపాయాలు వస్తాయి. శత్రువుల ద్వారా అపాయాలు వస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి అపాయాలు వచ్చినప్పుడు మరి దేవుడు ఆ అపాయాల్లో మనం పడిపోకుండా శారీరకంగా మనల్ని రక్షిస్తాడు. అవును, ఈ లోకంలో మనము సత్యమైన మార్గంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి కొంతమంది శత్రువులు మన చుట్టూ తయారైపోతారు పిల్లరా. గమనించండి. అవును, మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకొని సత్యమైన మార్గంలో మనం ముందుకి కొనసాగుతుంటాము పిల్లరా. గమనించండి, అందరిలాగా జీవిస్తూ ఉంటే అంతగా శత్రువులు ఉండరు. కానీ పిల్లరా, మనం సత్యాన్ని తెలుసుకొని ప్రభువుని నమ్ముకొని వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ వస్తామో, ఎప్పుడైతే దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్దిస్తా దీవిస్తూ వస్తాడో అనేక మంది శత్రువులు మనకి తయారైపోతారు. అనేకులు కళ్ళు మన మీద పడతాయి, మన కుటుంబం మీద పడతాయి పిల్లరా. గమనించండి గమనించండి, మనం ఏదైనా చేస్తున్నామో దాని మీద పడతాయి. దాన్ని బట్టి కొంతమంది మనకు శత్రువులు కూడా తయారైపోతారు. గమనించండి. అయితే అటువంటి శత్రువులు మనకు అపాయాన్ని తలపెట్టాలని చూసినప్పుడు, నష్టాన్ని తలపెట్టాలని చూసినప్పుడు, అవమానపరచాలని చూసినప్పుడు, గాయపరచాలని చూసినప్పుడు, ఇబ్బంది పరచాలని చూసినప్పుడు పిల్లరా, ఆ ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు, శారీరకంగా మనల్ని రక్షిస్తాడు. అవును కదా, ఆ రోజు మరి ఇశ్రాయేలులకి పిల్లరా, సౌలుకును ఇశ్రాయేలుకిని ఒక శత్రువు తయారాడు, ఫిలిష్తీయుడు గొలియాతు పిల్లరా. చూసారా? అయితే దేవుడు ఆ శత్రువు చేతి నుంచి పిల్లరా దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా ఏం చేశాడు? విడిపించాడు, కాపాడాడు. ఆ యొక్క సౌలు రాజుని కుటుంబాన్ని కూడా కాపాడాడు పిల్లరా. శరీరపరమైన శత్రువులు కూడా మనకి ఏం చేస్తారు? తయారవుతారు పిల్లరా. ఆ తర్వాత ఆలోచించండి, మనకు బద్ధ శత్రువులు అంటే సాతానుడు కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది పరచాలని, మనల్ని గాయపరచాలని అపాయాలు తీసుకొని వస్తాడు వాడు ప్రియ దేవుని బిడ్డరా. వాడి కుళ్ళు, వాడికి ఒప్పదన్నమాట. గమనించండి, ఏ విధంగా అయినా సరే మనల్ని బలహీనపరచాలని వాడు ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఒక పక్క కనిపెట్టే ఉంటాడు. అవకాశం కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సాతాను ద్వారా కూడా మనకి పిల్లరా కొన్ని అపాయాలు వస్తాయి. వాటిల్లో నుండి కూడా ప్రభు మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థముగా ప్రవర్తించేవారు రక్షించబడతారని రెండో పాయింట్ మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే, ఒకటి పిల్లరా ఆలోచించండి, శారీరకంగా రక్షించబడతాము, దేవుడు మనల్ని కాపాడతాడు. ఏ విధంగా? ఒకటి, మనుషుల ద్వారా మనకు అపాయాలు వస్తాయి.
వాటి నుంచి మనల్ని రక్షిస్తాడు. 2 శత్రువుల ద్వారా మనకి అపాయాలు వస్తాయి, వాటి నుంచి విడిపిస్తాడు. 3 సాతాను ద్వారా ఎక్కువగా మనకు అపాయాలు వస్తాయి, ఎక్కువగా శోధనలు వస్తాయి, ఎక్కువగా బలహీనతలు వస్తాయి. దేవాది దేవుడు వాటిల నుంచి, సాతాను యొక్క కుయుక్తుల నుంచి విడిపిస్తాడు, కుతంత్రాల నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే ఈ శరీరంతో మనం ఉన్నాం కనుక దీన్ని బలహీనపరచాలని, దీన్ని కొంగదీయాలని ఆటంకపరుస్తా దుష్టుడు కూడా వస్తాడు. సాతాను కొన్నిసార్లు ఆ శారీరకంగా కూడా మనల్ని రక్షిస్తాడు. కొన్ని బలహీనతలు మనకు వచ్చినప్పుడు, కొన్ని వ్యాధులు మనకు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు, జబ్బులు వచ్చినప్పుడు వాటి నుంచి కూడా మనల్ని శారీరకంగా రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆత్మను రక్షించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు? యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును. అంటే ఒకటి, శారీరకంగా దేవుడు వాళ్ళని రక్షిస్తాడు అపాయాల నుంచి. 2వది, తాను యథార్థముగా ప్రవర్తించటం వలన, యథార్థంగా జీవించటం వలన, యథార్థంగా బతుకుటం వలన తనలో ఉన్న ఆత్మను రక్షించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. తాను నరకాన్ని తప్పించుకుంటాడు. ఎందుకంటే మనుషుడు ఈ లోకంలో జీవించిన తర్వాత, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఆత్మకు దేవుడు తీర్పు తీరుస్తాడు. గమనించండి, తీర్పు తీర్చి కొంతమందినేమో పరలోక రాజ్యానికి పంపిస్తాడు, కొంతమందిని నరకానికి పంపిస్తాడు. క్రీస్తునందు పిల్లరా, కనుక ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ యథార్థంగా మనం ప్రవర్తించామనుకోండి పిల్లరా, మనలో ఉన్న ఆత్మను మనం రక్షించుకుంటాము పిల్లరా. ఎందుకంటే మన ఆత్మ మన చేతిలో ఉంది, మన జీవితం మన చేతిలో ఉంది పిల్లరా, మన బ్రతుకు మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఎందుకు అని అంటే పిల్లరా, మనం తీసుకునే నిర్ణయాల మీదనే అది ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభు ఏమో రక్షణ మనకు సిద్ధపాటు చేశాడు, సత్యాన్ని మనకి అందిస్తున్నాడు పిల్లరా. కనుక ఆ వాక్యానుసారంగా జీవిస్తే మన ఆత్మను మనము రక్షించుకుంటాము, యథార్థంగా ప్రవర్తిస్తే మన ఆత్మను మనము రక్షించుకుంటాము. అవును పిల్లరా, ఎవరి ఆత్మ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది, నరకానికి పోవాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది, నష్టపోవాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది. నీ ఆత్మ నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తీసుకునే తీర్మానాలు, నువ్వు తీసుకునే నిర్ణయాల మీద నీ ఆత్మ ఆధారపడి ఉంది ప్రియ సహోదరి సహోదరులరా. అందుకని 2వదిగా తన ఆత్మను రక్షించుకుంటారు, నరకాన్ని తప్పించుకుంటారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. క్రీస్తునందు. 3వ విషయము ఆలోచన చేస్తే, అనేకుల ఆత్మను రక్షిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును పిల్లరా, ఒక భారంతో, ఒక బాధ్యతతో నశించిపోతున్న వారిని రక్షిస్తారు. ఎవరు? యథార్థంగా ప్రవర్తించేవారు. యథార్థంగా ప్రవర్తించేవారు 1 శారీరకంగా రక్షించబడతారు, 2 వాళ్ళ ఆత్మను వాళ్ళు రక్షించుకుంటారు, 3 ప్రియులరా గమనించండి, నశించిపోతున్న ఆత్మను రక్షిస్తారు, లేక అనేకుల ఆత్మలను కూడా రక్షిస్తారు. ఎందుకు తెలుసా? ఆత్మ విలువ వాళ్ళకి తెలుసు కనుక, వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు కనుక, ఆత్మ విలువ వాళ్ళకు తెలుసు కనుక అనేకులకు సువార్త చెప్తారో, అనేకులు సంఘానికి నడిపిస్తారో, అనేకులు సత్యములోకి నడిపిస్తారో, అనేకుల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తారో. పిల్లరా, ఒక భారముతో, ఒక బాధ్యతతో, ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో పిల్లరా వారు అనేకల ఆత్మలను రక్షిస్తారు పిల్లరా. ఎందుకంటే వాళ్ళకి ఒక భారం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆత్మ విలువ వాళ్ళకు తెలుసు కనుక, ఆత్మ యొక్క గొప్పతనం వాళ్ళకు తెలుసు కనుక, మరలా జీవితం ఉందని వాళ్ళకు తెలుసు కనుక, ఆ భారంతో, ఆ బాధ్యతతో అనేకుల ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తారు. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి భూలోకంలోకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు పిల్లరా. గమనించండి, ఆ విలువ తెలిసిన వారు ఎవరైనా సరే పిల్లరా వాళ్ళ ఆత్మను రక్షించుకుంటారు, ఇతరుల ఆత్మను కూడా రక్షిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యథార్థత లేని వారికి ఆ ఆలోచన ఉండదు, యథార్థత లేని వారికి ఆ బాధ్యత ఉండదు, యథార్థత లేని వారికి ఆ భారము అనేది ఉండదు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, ఈ లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని ఈ లోకంలో సంపాదన కోసం పాకులాడతారు కానీ, సంపాదించిన దానికి పాకులాడుతూ ఉంటారు కానీ ఆత్మల పట్ల భారం ఉండదు. ప్రియ
దేవుని బిడ్డలు గమనించండి. అందుకే మూర్ఖ ప్రవర్తన గలవాడట హఠాత్తుగా పడిపోతాడని వాక్యం రాయబడింది. పిల్లరా, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా కోల్పోవచ్చు, ఎప్పుడైనా దూరం అయిపోవచ్చు, ఎప్పుడైనా కూలిపోవచ్చు మూర్ఖ ప్రవర్తన గలవాడు. అందుకని మన జీవితాల్లో ఏముండాలంటే యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును. ఏ విధంగా? 1 శారీరకంగా రక్షించబడతాడు, 2 పిల్లరా తన ఆత్మను రక్షించుకుంటాడు, 3 అనేకుల ఆత్మలను రక్షిస్తాడు. అందుకని మనకి యథార్థత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నా కుమారుడా నీ విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకునము. మొదటి పాయింట్ మనం చూసాంలేరా, యథార్థంగా మరి యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపిస్తారని చూసాము. అందులో 3 విషయాలు మనం చూసాము. రెండోది యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడతాడని మనం తెలుసుకున్నాము. అందులో 3 విషయాలు చూసాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం, యథార్థవంతుల గుడారము వర్ధిల్లెను, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్న చక్కటి మాట ఏమిటంటే యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది అనగా యథార్థవంతుల గుడారము అభివృద్ధి అవుతుంది, యథార్థవంతుల గుడారము ఆశీర్వదించబడుతుంది, యథార్థవంతుల గుడారంలో ఏది తక్కువ ఉండదు, యథార్థవంతుల గుడారంలో ఏది లోటు ఉండదు, యథార్థవంతుల గుడారంలో ఏది కొదవ ఉండదు, యథార్థవంతుల గుడారంలో ఏది మరి పిల్లరా వాళ్ళకి లోటుగా ఉండదు, పిల్లరా కొదువుగా ఉండదు. ప్రియ సహోదరులు, వారి గుడారము ఆశీర్దించబడుతుంది, వారి ఇల్లు ఆశీర్దించబడుతుంది, వారు అభివృద్ధి పరచబడతారు. అవును కదా? యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. యథార్థవంతులను దేవుడు ఆశీర్దిస్తాడు. యథార్థవంతులను దేవుడు వర్ధలింపజేస్తాడు. యథార్థవంతులను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అవును పిల్లరా, మన యథార్థతను బట్టి మనం దీవించబడతాం, మన యథార్థతను బట్టి మనము ఆశీర్దించబడతాం, మనము అభివృద్ధి పరచబడతాం. ఈరోజు అనేక మంది ప్రభువుని నమ్ముకొని కూడా దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు, ఆ ఆశీర్వాదంలో ముందుకు కొనసాగలేకపోతున్నారు. ఎంతోమంది పిల్లరా ఇదిగో మరి దేవుడు మరి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా, కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకుండా దిగజారిపోన్నారు, వెనకబడిపోన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పిల్లరా ఇంకా లేమిని అనుభవిస్తూ ఉంటున్నారు, ఇంకా కరువులనే ఉంటున్నారు పిల్లరా, ఇంకా ఆర్థికమైన ఇబ్బందుల్లోనే ఉంటున్నారు, ఇంకా అవమానాలనే ఉంటున్నారు పిల్లరా. గమనించండి, నిజమైన ఆశీర్వాదము, దైవ సంబంధమైన ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనేక మంది పొందుకోలేకపోతున్నారు పిల్లరా. ఎందుకో తెలుసా? కారణం యథార్థత లేనందువల్ల, యథార్థత లేనందువల్ల, యథార్థంగా జీవించకుండా ఉన్నందువల్ల పిల్లరా. అందుకని పిల్లరా చక్కటి మాట. అయితే పిల్లరా యథార్థవంతుల గుడారం ఏం చేస్తుంది? వర్ధిల్లుతుంది. అట్లా మన జీవితం కూడా వర్ధిల్లాలి, మన గుడారం కూడా వర్ధిల్లాలంటే మనం యథార్థంగా ఉండాలి. ఏ విషయాల్లో మనం యథార్థంగా ఉండాలంటే, ఒకటి దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం యథార్థంగా ఉండాలి. క్రీస్తునందు పిల్లరా ఆలోచించేయండి, దేవునికి ఇచ్చే విషయంలో మనం యథార్థంగా ఉండాలి. దావీదు అంటాడు, అయ్యా ఇదిగో నీ స్వసంపాద్యములో నేను నీకు కొంత ఇచ్చి ఉన్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, మనం అనుభవించేది మనకు ఎవరిస్తున్నారు? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుభవించేది ఎవరిచ్చారు నీకు? ఈ ఆటో పోలు ఎవరి ద్వారా వచ్చాయి నీకు? మరి నువ్వు సంపాదించుకుంది ఎవరి ద్వారా వచ్చింది నీకు పిల్లరా? నీకు కలిగింది ఎవరి ద్వారా వచ్చింది నీకు పిల్లరా? ఆలోచించు పిల్లరా. దేవుని విషయంలోకి వచ్చేతలకే దేవునికి ఇవ్వాల్సిన సందర్భం వస్తే పిల్లరా మనం ఆ విషయంలో యథార్థంగా ఉండి దేవునికి ఇవ్వాలి. క్రీస్తునందు పిల్లరా నువ్వు నిజంగా నీ గుడారము ఆశీర్దించబడాలి, నీ ఇల్లు ఆశీర్దించబడాలి, నీ పిల్లలు ఆశీర్దించబడాలి అంటే నువ్వు యథార్థంగా ఉంటే నీ గుడారము ఆశీర్దించబడుతుంది అని వాక్యం మనం తెలుసుకుంటున్నా. అయితే ఏ విషయంలో మనం ఇంకా యథార్థంగా ఉండాలి అని అంటే పిల్లరా, మనం దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవునికి ఇచ్చే సమయం వచ్చినప్పుడు, దేవుడికి ఇచ్చే అవకాశం మనకు వచ్చినప్పుడు, దేవుడే అవకాశాన్ని మనకు కల్పించినప్పుడు పిల్లరా దేవునికి ఇచ్చే విషయంలో మనం యథార్థంగా ఉండాలి. క్రీస్తున్నారు. ఎందుకంటే మనం తినేది, మనం ధరించుకునేది, మనం ఉండేది, మనకు కలిగింది అంతా ఇది
మన వల్ల కలిగింది కాదు, అది దేవుడే మనకు అనుగ్రహించాడు, దేవుడే మనకి ఇచ్చాడు, దేవుని ద్వారా మనం పొందుకున్నాం, దేవుడి ద్వారా మనం అనుభవిస్తున్నాం కదా. దేవుడే మనకి ఇచ్చున్నాడు, దేవుడే మనల్ని స్థితిలో పెట్టాడు, దేవుడే మనల్ని స్థాయిలో పెట్టాడు, ఆయనే మనల్ని ఆశీర్వదించున్నాడు కనుక అట్లరా గమనించండి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం యథార్థంగా ఉండాలి. ఈరోజు ఎంతమంది యథార్థంగా ఉన్నారు, ఎంతమంది నమ్మకంగా ఉన్నారు దేవునికి ఇచ్చే విషయంలో, ఎంతమంది యథార్థంగా ఇస్తున్నారు దేవునికి. ప్రియ సహోదరి సహోదరుల, నువ్వు వెళుతున్నటువంటి సంఘములో, నువ్వు వెళుతున్నటువంటి పరిచర్యలో నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఆలోచించు. ఇచ్చే విషయం వచ్చినప్పుడు యథార్థంగా ఉండాలి. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరుల, అప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడుతుంది, ప్రతి లోటు తీర్చబడుతుంది, దేవుడు సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రెండోది మనం ఆలోచన చేస్తే, ఇచ్చే విషయంలో యథార్థత లేకపోతే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. అవును పిల్లరా, ఇచ్చే విషయంలో రెండో మాట, యథార్థత లేకపోతే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేవు పిల్లరా. ఎందుకు అని అంటే పిల్లరా గమనించండి సహోదరి సహోదరులరా. అవును, మనం భూమిలో ఇత్తినప్పుడే పిల్లరా గమనించండి, భూమిలో నుంచి పంట మనకేం చేస్తుంది? వస్తుంది. అలాగని పిల్లరా మరి దేవుడికి ఇచ్చే విషయం మనం యథార్థంగా ఉంటే పిల్లరా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మనం ఆ ఇచ్చే విషయంలో ఒకవేళ మన హృదయం కఠినపరచబడిపోయింది అనుకోండి పిల్లరా, మనం ఒకవేళ ఇవ్వలేకపోయాం అనుకోండి, బాగా ఆలోచించండి, దేవుని ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకోలేము, దేవుని యొక్క దీవెని కూడా మనం పొందుకోలేము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ సమయంలో వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఆలోచించండి. ఆ విషయంలో యథార్థత లేకపోతే మన జీవితాలు అలాగనే ఉంటాయి, మన కుటుంబాలు అలాగనే ఉంటాయి, మనం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అలాగనే ఉంటాయి. వాటిలో నుంచి మనం బయటపడాలి. సహోదరి సహోదరుడా గమనించండి, యథార్థత లేకపోతే ఈరోజు ఎంతోమంది మరి ఆ దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేక వెనకబడిపోన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించు. యథార్థత లేకపోతే ఇచ్చే విషయం దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము, దేవుని దీవెన మనం పొందుకోలేము, దేవుని యొక్క మేలును మనం పొందుకోలేము. పిల్లరా గమనించండి, ఆలోచించండి. తర్వాత మనం బాగా ఆలోచన చేస్తే మూడవదిగా పిల్లరా యథార్థత లేకుండా సంపాదిస్తే పిల్లరా ఒకరోజు అంతా బాగొట్టుకోవాల్సి వస్తుంది. గమనించండి, ఆలోచించండి పిల్లరా. మూడోది యథార్థత లేకుండా సంపాదిస్తుంటే నీ జీవితంలో ఒకవేళ యథార్థత లేకుండా సంపాదిస్తున్నావా, యథార్థత లేకుండా దోచుకుంటూ ఉన్నావా, అక్రమంగా సంపాదిస్తున్నావా, అన్యాయంగా సంపాదిస్తున్నావా, మోసంగా సంపాదిస్తున్నావా, ఒకరోజు పిల్లరా గమనించండి అది ఒకరోజు దాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఒకరోజు అంతా కోల్పోవాల్సి వస్తుంది. సంపాదించడానికి చాలా సమయం పడుతుంది, పోగొట్టుకోవడానికి కొంచెం సమయం చాలు. ఇలా గమనించండి, సంపాదించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది, ఆ సంపాదించుకుంటూ పోవడానికి తక్కువ సమయం చాలు. ఇలా గమనించండి సహోదరులారా, యథార్థత లేకుండా సంపాదిస్తే ధనానికి రెక్కలు చేంజ్ చేస్తాయి, ఎగిరిపోద్ది. ఇలా గమనించండి, పక్షులు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోద్ది. అందుకనే మనం ఏదైనా సంపాదించుకుంటున్నప్పుడు యథార్థత కలిగి సంపాదించాలా, అప్పుడే అది మన దగ్గర ఉంటుంది, అప్పుడే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది, అది దీవెనకరంగా మారుతుంది. పిల్లరా గమనించండి, దేవుడు దాని ద్వారా మనల్ని దీవిస్తాడో. మోసంతో సంపాదిస్తే, అన్యాయంతో సంపాదిస్తే, అక్రమంతో సంపాదిస్తే అది రెక్కలు వచ్చి ఎగిరిపోద్ది. పిల్లరా గమనించండి, అది రెక్కలు ఎగిరిపోద్ది. సహోదరి సహోదరులరా గమనించండి, నీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. గమనించండి, అప్పుడు మనం నష్టపోతాం. చాలామంది ఇలాగనే నష్టపోతున్నారు, చాలామంది ఇలాగే నష్టపోతున్నారు. గమనించండి, అన్యాయంగా సంపాదించి, మోసంతో సంపాదించి, అక్రమంతో సంపాదించి చాలామంది నష్టపోతున్నారు, చాలామంది మోసపోతున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీకేమర్థమైంది? వాక్యం తెలియపరుస్తూ ఉంది, మనం యథార్థత కలిగి ఉండాలి. అందుకనే నా కుమారుడా నువ్వు విని జ్ఞానమును
తెచ్చుకొనుమో, నీ హృదయమును యథార్థమైన తావలి యందు చక్కగా నడిపించుకొనుమని వాక్యం రాయబడింది. అందుకని పిల్లరా, యథార్థవంతులు ఒకరు యందు ఒకరు దయ చూపించెదరు. అవును, మనం యథార్థం కలిగి జీవిస్తే ఒకరి పట్ల ఒకరు దయ చూపించగలము. అది దేవునికి ఇష్టము. పిల్లరా గమనించండి, యథార్థవంతులు యథార్థంగా ప్రవర్తించేవారు రక్షించబడతారు. రెండోదిగా, మూడోదిగా యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది, అంతకంతకు వర్ధిల్లుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా ఉన్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? యథార్థత కలిగి జీవిస్తున్నావా? దేవుని వాక్యాన్ని విని, ఆయన మాటలు విని, జ్ఞానాన్ని తీసుకొని నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు నడిపించుకొని నువ్వు యథార్థత కలిగి ఇతరుల పట్ల దయ చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు యథార్థంగా ప్రవర్తించి ఇదిగో రక్షించబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. యథార్థంగా ప్రవర్తించి ఇదిగో నీ గుడారము దీవించబడే కుటుంబంగా, ఆశీర్వదించబడే గుడారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇతబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి నాయన కుటుంబం, ఇదిగో ప్రభా సహోదరులు యేసుదాసు గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రభా. శుద్ధిస్తూ కనపరుస్తున్నాను ప్రభా. యథార్థంగా మేము జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ కూడిన మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఎంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.